జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కమెంట్స్. జగన్మోహన్ రెడ్డి అన్ని రంగాలను నాశనం చేశాడు. సొంత తల్లిని చెల్లిని కూడా నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. త్వరలోనే వైసీపీ పార్టీ నాశనం కాబోతోంది. వైఎస్ షర్మిల క్రిస్టియన్ కాదు, కలెక్షన్ క్రిస్టియన్. హిందూ సంస్కృతిని కాపాడే విధంగా ఉండాలి కానీ షర్మిల క్రిస్టియన్ సంస్కృతిని కాపాడేందుకు మాట్లాడినట్టుగా ఉంది. లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయిన వాళ్ళంతా అవినీతికి పాల్పడ్డవారే. లిక్కర్ స్కామ్ 100% జరిగింది. అంటే భారతదేశ సంస్కృతి, భారతదేశ విధానం, జీడిపి పెరిగేదానికి స్వదేశీ వస్తువులు ఉపయోగపడతాయి. ఈరోజే పేపర్లో చూసినాం 6.8% జీడిపి పెరిగింది. ద్రవ్యోల్బణము 2.4కు వచ్చింది. అంటే దరిద్రం తగ్గింది, మంచితనం పెరిగింది. ఇది ముఖ్య ప్రధానమంత్రి గారి ఆలోచన. వికసిత భారత్, వికసిత ఆంధ్ర. మేమైతే భారతీయ జనతా పార్టీ తరఫున వికసిత కమలం కూడా మా కూటమి బలపడాలి. ఆ దరిద్రుడు జగన్ పార్టీ ఎప్పుడు నామరూపం లేకుండా ఉండాలి. మననే మా నడ్డా గారు వైజాగ్లో చెప్పినాడు. నేను ఇంతకుముందే తిరుపతిలో, కాళహస్తిలో చెప్పినాను. ఆ రోజు జగన్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి ఫ్రాడ్ పార్టీ, దరిద్రమైన పార్టీ పోవాలని అనుకున్నట్టు మా కూటమి ప్రభావంతో పోయింది. ఇది మరింత బలపడాలి. ఈ దేశం బలపడాలి. ఆంధ్రప్రదేశ్ తిరిగి మొదటి స్థానంలోకి మిగతా రాష్ట్రాల కంటే ముందుండాలి. దానికి మరొక గట్టి కారణమే జిఎస్టీ. మన 22వ తేదీ అర్ధరాత్రి నుండి మేము విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. ఇప్పుడే క్యాన్సర్ మందులకు కానీ 28 రకాల మందులకు 0 జిఎస్టీ, జీవితకాల ఇన్సూరెన్స్ కానీ, హెల్త్ ఇన్సూరెన్స్ కానీ జిఎస్టీ 0. ఒక 2.5 లక్షల కోట్లు మన భారతదేశానికి తగ్గినప్పటికీ, ఆంధ్రప్రదేశ్కి 8,000 కోట్లు తగ్గినప్పటికీ, కానీ ప్రజలకు లాభపడాలి కాబట్టి 1000 రకాల వస్తువులు, దేశంలోని 140 కోట్ల మందికి కార్ల రేటు కూడా తగ్గినాయి. రైతులకు అనేక రెట్లు యూరియా సప్లై బాగుంది. దానికి కూడా సబ్సిడీ భరించి డిఏపి కానీ, ఫాస్ఫేట్ కానీ అన్ని రకాలుగా తగ్గించారు. ముడి సరుకు కూడా దీనివల్ల తగ్గితే ఆటోమేటిక్గా వాళ్ళ ఎరువుల రేట్లు కూడా తగ్గుతాయి. పురుగు మందుల రేట్లు తగ్గినాయి, మరింత తగ్గిస్తారు. విత్తనాలు సప్లై పెంచినారు, రేటు తగ్గించారు. ఈరోజే నిన్న క్యాబినెట్ మీటింగ్లో ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ అనేది పెంచినారు కొన్ని వస్తువులకు. కేంద్రీయ విద్యాలయాలు 57 కేంద్రీయ విద్యాలయాలు పెంచినారు. మన రాష్ట్రానికి 4 ఇచ్చారు. ఆ రోజు చెప్పిన విభజన సమయంలో ఏ మాట చెప్పినారో 10 విద్యాలయాలు ఇస్తామంటే 17 విద్యాలయాలు, ఇక్కడనే 2 విద్యాలయాలు పెంచారు కూడా తిరుపతికి. అంటే ప్రతి ఒక్క నిర్మాణ రంగంలో ఇప్పుడే మా పాకా సత్యనారాయణ గారు చెప్పినట్టు నేషనల్ లెవెల్ ఎక్కడైనా తిరుపతి స్మార్ట్ సిటీతో పాటు అందంగా మార్చారు. రైల్వే స్టేషన్ను, ఎయిర్పోర్టును ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా మారింది. విమానాశ్రయాలతో పాటు నౌకాశ్రయాలు పెంచడం జరిగింది. సాగర్ కింద 6 లక్షల కోట్లు. హౌసింగ్ PA 2లో మన రాష్ట్రానికి 25 లక్షలు ఇచ్చారు. గ్రామీణ ఉపాధి 65,000 కోట్లలో మన రాష్ట్రానికి 10,000 కోట్లు ఇచ్చారు. కాబట్టి ప్రతి రంగం పెరుగుతుంది. దానికి తోడు కరెంటు ఉత్పత్తి ఇప్పటి వరకు 4,50,000 మెగావాట్లు ఉంటే మరొక 5 లక్షల మెగావాట్లు పెంచడానికి, అందులో మన ఆంధ్రప్రదేశ్కు 1,60,000 మెగావాట్లకు పర్మిషన్ ఇచ్చారు. దానివల్ల ఎలక్ట్రికల్ కార్లు ఇక్కడే ఉత్పత్తి అవుతాయి, ఇదే కరెంటు వాడతారు. అప్పుడు డీజిల్, పెట్రోల్ పక్క నుంచి కొనకుండా సులభంగా సరిపోతుంది. మనకు ఎగుమతులు దిగుమతులలో ఎగుమతులు మనవి పెరగాల, దిగుమతులు తగ్గాల. ఆరోహణ పెరగాల, అవరోహణ తగ్గాల. ఆరోహణ మనం పై స్థాయికి ఎదగాల. దిగుమతులు ఎప్పుడైతే తగ్గుతాయో అవరోహణ దరిద్రం పోతుంది. ఇది మా యొక్క ఉద్దేశం. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి గారు 4 సార్లు ముఖ్యమంత్రి, 3వసారి ప్రధానమంత్రి. ఇది ఇద్దరి కాంబినేషన్తో, పవన్ కళ్యాణ్ కాంబినేషన్తో మేము అసెంబ్లీలో కూడా చాలా విషయాలు మాట్లాడినాం. కానీ ప్రధాన ప్రతిపక్షం ప్రతి దాంట్లో బురద జల్లే కార్యక్రమం. విషపు నాకు ఏది చేసినా ఒప్పుకోడు. ఈ రాష్ట్రానికి వర్షాలు రాకూడదని కోరుకున్నాడు, అత్యధిక వర్షాలు వచ్చినాయి. రిజర్వాయర్లు నిండకూడదు అనుకున్నాడు, నిన్న చెరువులు, కుంటలు, సెలయేర్లు, వాగులు, వంకలు కూడా పరినాయి. 1100 TMC కృష్ణా వాటర్ సముద్రంలోకి పోయింది. 4,000కు పైగా TMC గోదావరి వాటర్ పోయింది. బనకచెర్ల అవసరం రాయలసీమకు. ఎక్కడి నుంచి పోలవరం, ప్రకాశం బ్యారేజ్, బల్లపల్లి, మా యొక్క బనకచెర్లకు
తద్వారా కుప్పానికి కూడా నీళ్లు చేరాలంటే బనకచెర్ల గోదావరి కృష్ణా తుంగభద్ర పెన్నా వాటర్ ఏకం కావాలా. దీనికి గౌరవ ముఖ్యమంత్రి గారు మా యొక్క పూర్వోదయ స్కీమ్ కావాలని మననే నిర్మలమ్మన్ గారిని అడగడం కూడా జరిగింది. అమిత్ షా గారిని కలిసినారు. మోడీ గారు ఇప్పటికే 3 సార్లు వచ్చినాడు రాష్ట్రానికి. యోగా క్లాస్ ఇక్కడే జరపడం జరిగింది. కాబట్టి ఎన్ని దృష్టిలో పెట్టుకొని ఆ రోజు కలలు కన్నా గాంధీ స్వరాజ్యం పల్లెలు పట్టుకొమ్మలు కావాలా. మీరు పల్లెలో కావాలంటే కనుక్కోండి. మోడీ గారి యొక్క ఆలోచన రూర్బన్ అంటే పట్టణ వసతులు పల్లెల్లో ఉండాలి. ఇప్పుడు కొన్ని చోట్ల పట్టణ వసతుల కంటే పల్లె వసతులే బాగున్నాయి. కరోనా వచ్చినప్పుడు అందరూ పల్లెలకు పరిగెత్తినారు. ఆ రోజు అబ్దుల్ కలాం గారు పురా అనే కాన్సెప్ట్ పెట్టినాడు. పురా కాన్సెప్ట్ కానీ లేదా మోడీ గారి కాన్సెప్ట్ కానీ రూర్బన్ అంటే అర్బన్ అండ్ రూర్బన్. కాబట్టి ఇది ఆ రోజు ఆయన చెప్పిన మాటకు కట్టుబాటుగానే ఈ స్కీములు ప్రవేశపెట్టిన మోడీ గారికి అన్ని పండుగలు ఒకేసారి వచ్చినాయి. ఈరోజు దసరా, తిరుమల బ్రహ్మోత్సవాలు మరియు మా వారోత్సవాలు, ఆ గాంధీ గారి పుట్టినరోజు, లాల్ బహదూర్ శాస్త్రి గారి పుట్టినరోజు, మా జిఎస్టీ పికప్ అయిన రోజు, బస్సులు ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లో మహిళలు తిరుగుతూ వ్యాపారాలు పెంచినారు. వాళ్ళు కూడా తిరుమలకు, వాళ్ళు కాళహస్తికి, అక్కడి నుండి సింహాచలానికి రాకపోకలు పెరిగినాయి. ఆరోగ్య సూత్రాలు పెరిగినాయి. వాళ్ళకు అనేక వ్యాపారాలు చేసుకుంటున్నారు. ఆర్ఎస్ఎస్ 100 సంవత్సరాల ఆర్ఎస్ఎస్ పండుగ అది కూడా నెలపాటు జరగబోతుంది. దాంట్లో నేను మా వాళ్ళు జమ్మూరులో కూడా వచ్చి కలిసిపోయినారు కూడా. కాబట్టి అన్నీ కలిపినాయి. అంటే ఇది అదృష్టం ఉంటే అంతా జరుగుతుంది కూడా. ఇట్లా మోడీ గారు 100 సంవత్సరాలు ఉండాలని, రేపు 2047 కూడా ఆయనే ప్రధానమంత్రిగా ఉండాలి. గౌరవ ముఖ్యమంత్రి గారు కంటిన్యూ కావాలా. ముఖ్యమంత్రి గారు కూడా కంటిన్యూ కావాలి. ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉండాలి. భారతదేశం మొదటి స్థానంలో ఉండాలి. అది ఆ పెద్దల యొక్క నిర్ణయానికి తగ్గట్టుగా ఉండాలనేది ఈ యొక్క డిబేట్లో భాగం.